హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవైతే కొయ్యగూర అంటారండి. ఇది టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. చాలా మట్టుగా తరవాని అనేది ఎవరికైనా తెలుసుంటే చిక్కటి తరవాని అనేది పోసుకొని కూడా మనకి టమాటాతో చింతపండుతో పని లేకుండా తరమంట్లో కూడా వండుకోవచ్చు. చిక్కగా ఒక 2 గ్లాసుల వరకు తరమనేసి ఉప్పు కారం పసుపు వేసి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉంచి బాగా పప్పు గుత్తితో మెదుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. తరమని అంటే ఆంధ్రాలో తప్ప ఇక్కడ ఎవరికి తెలీదు, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొయ్యగూర అంతా శుభ్రంగా కడిగి కట్ చేసి కుక్కర్లో వేసుకొని ఒక 5-6 టమాటాలు వేసుకున్నాను. కొద్దిగా రాలుప్పు పసుపు కారం వేసి ఒక 2 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకున్నాను. చాలా చక్కగా ఉడుకుతుంది. పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కొయ్యగూర ఎప్పుడు వండుకున్నా సరే కాస్త పులుపు అనేది ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా అనిపిస్తుంది. ఎక్కువగా తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే కొర్ర రైస్ పైకి అయితే వండాను. చాలా టేస్ట్గా ఉందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కొయ్యగూర ఒక్కటే కాకుండా మాకు ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మార్నింగ్ పొన్నగంటి కూర వండాను. అట్లానే తోటకూర ఉంది, కొయ్యగూర ఉంది, పొన్నగంటి ఆకు ఉంది. ఈ 3 కలిపి కూడా వండొచ్చండి. ఏవైనా 3 రకాల ఆకుకూరలతో కలిపి కూడా వండొచ్చు. ఇప్పుడైతే 2 విజిల్లు రాగానే కుక్కర్ కిందకి దించేసి స్టవ్ పైన కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉల్లిగడ్డ అయితే సన్నంగా తరిగి వేసుకున్నాను ఒకటి. పోపు అంతా ఏగేలోపు మనం కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి చూద్దాము. అది గాలంతా వెళ్ళిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, మనం చుక్క వాటర్ కూడా వేసుకోలేదు. మనం ఆకుకూర కడిగిన వాటరు మనకి టమాటా వాటర్ సరిపోతుందండి. నేను చుక్క వాటర్ కూడా వేయకుండా పెట్టాను. కొయ్యగూర చక్కగా తరిగేసి కుక్కర్లో వేసాను. తర్వాత టమాటా వేసాను. ఉప్పు కారం పసుపు వేసి 2 విజిల్లు వచ్చే వరకు పెట్టాను. ఇలా చిక్కగా దగ్గరగా అవుతుంది. మనం ఈ పోపు అంతా కూడా కొద్దిగా ఇంగు వేసి కింద దించేసి కరివేపాకు వేసుకుందాము. కింద దించేసి ఆ కొయ్యగూర అంతా శుభ్రంగా కలిపేసి ఈ పోపులో వేసేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా ఎక్కువగా మనం నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసినట్లయితే అది మనం మెదుపుకున్న తర్వాత పుల్లల్లాగా వచ్చేస్తుంది. టమాటా పైన ఉండే తోలు, ఆ తోలు అనేది సైడ్కి పెట్టి చక్కగా తినేయచ్చు. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. పిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఆకుకూరలు ఎక్కువగానే మా ఇంట్లో తింటాము, డైలీ వాడుతూనే ఉంటాం. ఎక్కువ ఒట్టి ఆకుకూరే కాకుండా పాపడాలు కానీ లేదంటే ఆమ్లెట్లు కానీ వేసుకుంటే చక్కగా బాగుంటుంది. చూసారు కదా, ఆలు వేపుడైనా బాగుంటుంది. సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. నాకైతే కొయ్యగూర టమాటా అంటే చాలా ఇష్టం. కొయ్యగూర తరమనితో వండినే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తరమనితో వండేటప్పుడు ఆరోగ్యానికి చలవ చేస్తుంది మంచిగా. చల్లదనానికి ఎండాకాలం అన్ని రోజులు కూడా తరమనకుండా ఉంటే తరమనితో చక్కగా తరమని చారు వండుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు. అట్లానే ఈ కొయ్యగూర వేసుకోవచ్చు. తరమని ఎలా తయారు చేస్తారంటే మనం కుండ అనేది తీసుకుంటాం కదా ఉగాదికి, ఆ కుండ శుభ్రంగా కడిగేసి దాంట్లో నైట్ కానీ డే కానీ మనకి గెంజి వార్చుకుంటాం కదా, గెంజి వేసేసి కొద్దిగా స్పూన్ అని మెంతులు క్లాత్లో కట్టి ఆ కుండలో వేసి ఒక 2-3 నిమ్మకాయలు అయితే పిండితే ఒక వారం రోజులకి పుల్లగా అవుతుందండి. మళ్ళీ రోజు గెంజి పోస్తూనే ఉండాలి. గోరువెచ్చగా ఉండేటప్పుడు గెంజి పోస్తూ ఉంటే తరమని అనేది రెడీ అవుతుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోయిందండి.